బడ్జెట్ అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఇవాళ మళ్లీ సమావేశం కానుంది. దీంతో ఇవాళ వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. ఒకరోజు విరామం తర్వాత తిరిగి ఇవాళ అసెంబ్లీ మొదలు కాబోతోంది. మొన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు నిన్న సెలవిచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశం కాబోతున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఇవాళ ఉదయం 10 గంటల నుండి ఉభయ సభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. మొదట శాసనసభలో సమాధానం ఇచ్చిన తర్వాత మండలిలో కూడా డిప్యూటీ సీఎం సమాధానమిస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. బడ్జెట్ ప్రసంగం రోజున మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాలకు మాజీ కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత ఏర్పడింది. బడ్జెట్ పై చర్చలో హరీష్ రావు పాల్గొనే అవకాశం ఉంది. ఒకరోజు విరామం తర్వాత మళ్లీ ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు మొదలవుతాయి శాసనసభ, శాసన మండలి సమావేశాలు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి శ్రీకాంత్. ఈ రోజు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? వాడివేడిగా వాదన జరుగుతుందని తెలుస్తోంది. ప్రశ్నోత్తరాలు కూడా రద్దు చేశారు. కేవలం పద్దుపైనే చర్చ అంటున్నారు. మరి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? అప్డేట్స్. కృప, బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సభకు హాజరవుతారా లేదా అన్న ఆసక్తి మాత్రం చెప్తుంది. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సభకు హాజరైన కేసీఆర్ బడ్జెట్ పై చర్చలో పాల్గొంటారా లేదా అన్న ఒక రాజకీయంగా చర్చ మాత్రం జరుగుతుంది. అయితే బడ్జెట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం బడ్జెట్ పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావే కీలకంగా వ్యవహరిస్తారని మనకు తెలుస్తుంది. హరీష్ రావు బడ్జెట్ పై పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉందని బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కూడా బడ్జెట్ లో నిధుల కేటాయింపు ఎక్కడా ఊసెత్తలేదని, ఇదంతా ఆ బోకస్ బడ్జెట్ అని బీఆర్ఎస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే తన అభిప్రాయాన్ని తెలిపింది. ఈ రోజు కూడా శాసనసభలో బడ్జెట్ సందర్భంగా చర్చకు వస్తే ఖచ్చితంగా హరీష్ రావు మాజీ ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. ఒక్కో అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ రంగానికి ఎంత కేటాయించిందన్న దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం కూడా చేశారు. గత 2-3 రోజులుగా చూస్తున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్ లో ప్రభుత్వం 2,91,00,000 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టినప్పటికీ ప్రాధాన్యత పరమైన రంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. వ్యవసాయం కానీ, ఇరిగేషన్ కానీ, రుణమాఫీకి సంబంధించిన అంశాలను ప్రధానంగా బీఆర్ఎస్ తెరపైకి తేవాలని భావిస్తుంది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బడ్జెట్ లో కేవలం 16,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. ఇదే విధంగా మిగతా అంశాలకు కూడా ప్రభుత్వం బయటకు చెబుతున్నది దానికి బడ్జెట్ లో కేటాయింపులు చేసిన దానికి ఎక్కడ పొంతన లేదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 హామీల పేరుతో ఇచ్చిన హామీలకు కూడా ఏ ఒక్క హామీకి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతుందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. సభలో బడ్జెట్ పై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కృప. ఓకే శ్రీకాంత్. బడ్జెట్ పై చర్చలో హరీష్ రావు పాల్గొంటారని తెలుస్తోంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి.